వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం ప్రజల నుండి వినతులను స్వీకరించిన చంద్రబాబు నాయుడు. ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు. వీరవెల్లి రైల్వే గేటు దాటాలంటే నరక యాతన పడుతున్న ప్రయాణికులు. శివారెడ్డిగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంకులు నడిపిస్తున్న యాజమానులు. ప్రజాపాలన అభయహస్తం పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న కౌన్సిలర్. స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భైరి విశ్వనాథం కు ఘన సన్మానం. జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ పెళ్లి రోజు వేడుకలు. జీవో నెంబర్ 23ను రద్దు చేయాలని న్యాయవాదుల డిమాండ్. నందలూరు మండలంలో నూతన జనసేన పార్టీ కార్యాలయం. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు రెండవ రోజు ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు చంద్రబాబు నాయుడు. కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద మొదటి రోజు పర్యటన ముగించుకొని బస్సులో బస చేశారు చంద్రబాబు. రెండవ రోజు ఉదయం ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆర్ఎన్బి అతిథి గృహం నుండి శాంతిపురం, రామకుప్పం మండలాల్లో జరిగే సభలకు బయలుదేరారు. ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా చేరుకొని చంద్రబాబును కలుసుకున్నారు. శివపురం వద్ద నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శివపురం వద్ద నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు చంద్రబాబు. ఇంటి నిర్మాణం గురించి చంద్రబాబుకి వివరించిన టీడీపీ నేతలు ఎన్నికలకు ముందు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించారు. వీరవల్లి రైల్వే గేటు దాటాలంటే నరక యాతన అనుభవిస్తున్న ప్రయాణికులు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వీరవల్లి నుండి అరికిపల్లి వయా కొమ్మూరు రహదారి మధ్య ఉన్న చెన్నై కలకత్తా రైల్వే లైన్ వద్ద రైల్వే గేటు చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. వరుసగా 2-3 రైళ్లు వెళ్లే వరకు గేటు తీయకపోవడంతో అరగంట నుండి గంట పైగా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి. చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ఫ్యాక్టరీలు ఉండటంతో కార్మికులు, మరోవైపు రైతులు, స్కూల్, కాలేజీ విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వారంతా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల కొద్దీ సమయం వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్గా వందలాది ట్రైన్లు తిరగడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు నుంచి దాదాపు ఒక 20-10 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళే వెహికల్స్ కానీ, ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి నాడు వెహికల్స్ కానీ చాలా ఇబ్బంది సఫర్ అవుతున్నారండి. ఫ్లైఓవర్ శాంక్షన్ చేయండి చెప్తూనే ఉన్నారు కానీ ఇప్పటి నుంచి అవ్వట్లేదని గత 10 సంవత్సరాల నుంచి ఇదే మాట వినపడుతుంది. దీని మీద గవర్నమెంట్ వారు పాలకులు యాక్షన్ తీసుకుని ఫ్లైఓవర్ శాంక్షన్ చేయవలసి. వీరవల్లి కొమ్మూరు మీకు ఎన్ని గంటల సమయం పడుతుంది ఒక గేట్ వేస్తే? గేట్ వేస్తే 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు. అన్నించి వేసే ఉంటుందండి, అప్పుడప్పుడు తీస్తున్నారు. దానివల్ల ఏంటి మీకు ఇబ్బంది? టైం అంతా ఇక్కడే సరిపోతుందండి, చాలా ఇబ్బంది పడుతున్నాం.
రెగ్యులర్గా ఇక్కడి నుంచి కొన్ని వందలాది మంది స్కూల్స్కి కాలేజీకి ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. మీ పేరు చెప్పండి. పచ్చికొత్తి రామకృష్ణ. మళ్ళీ చెప్పండి. భాస్కర్. సమస్య ఏంటి అసలు ఇక్కడ? 20 గేట్ అండి. ట్రాఫిక్ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ 20 నిమిషాలకి గేట్ పడిపోతుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే నుంచోవాల్సి వస్తుంది బండి వెళ్ళేదాకా. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుందని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. మీరు ఎన్ని గంటల నిలబడుతున్నారు? ఎన్నికల్లో ఒకసారి అరగంట నుంచి అవుతాం, ఒకసారి 20 నిమిషాలు 30 నిమిషాలు అట్లా. బండి వెళ్తుంది, బండి వెళ్ళితే మళ్ళీ 2వ బండి వచ్చేస్తుంది. ఒక్కోసారి 3 బండి వేస్తున్నాయి. 3 బండి వెళ్ళేదాకా నుంచి వస్తాం. అది ఇబ్బంది ఇక్కడ బాగా. ఓకే. శివారెడ్డిగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల స్థాయి ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యలను వివరిస్తూ వివరణలో పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు: ప్రధాన సమస్య ఇల్లు లేని వారికి, ఇళ్ల స్థలం ఉన్నవారికి నిర్మాణానికి దరఖాస్తులు చేసుకున్నారు గ్రామ ప్రజలు. పెన్షన్ అందని వారికి పెన్షన్ గురించి దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. గ్రామానికి సంబంధించిన సమస్యలను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాల కోసం పనిచేస్తామని గ్రామ సర్పంచ్ మీడియాతో వివరించారు. గ్రామంలో ప్రజా సమస్య, ప్రజా పాలన గురించి ప్రజలు బారులు తీరాలని తెలిపారు. మాది శివారెడ్డిగూడెం గ్రామం, మండలం పోచంపల్లి, యాదాద్రి భువనగిరి. నేను శివారెడ్డిగూడెం గ్రామం సర్పంచ్ పీసర్ల మంజులా మైపాల్ రెడ్డి నా పేరు. మా గ్రామంలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీ గురించి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి మండలం నుంచి తహసీల్దార్ గారు, ఏఈ గారు అందరూ రావడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని మేము ప్రజలందరికీ అందుబాటులో అందేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాము. గతంలో మా ఊరి విషయానికి వచ్చేసరికి గతంలో మా ఎమ్మెల్యే గారు సహకారంతో, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఆల్మోస్ట్ అన్ని 90% వర్క్స్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు కొన్ని శాంక్షన్ అయిన వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటామని కోరుకుంటున్నాం. ప్రజాపాలన ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? దాదాపు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని ఎన్ని పిటిషన్లు వచ్చినాయి? దాదాపు అన్ని ఓవరాల్గా 200 అబోవ్ పిటిషన్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా 6వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఇంకా కొంతమంది జనాలే మెల్లగా 6వ తారీఖు వరకు చెప్తున్నాము వాళ్ళకు అర్థమయ్యేటట్టు. 6వ తారీఖు వరకు టైం ఉంది, 6వ తారీఖు వరకు తీసుకుంటూ ఉంటాం. ప్రజాపాలన ఎట్లుంది ప్రజల నుంచి? బాగుంది. ఇప్పుడైతే చూడాలి, ఇక ముందు ముందు తెలుస్తుంది. ఓకే. ఇప్పటివరకు మా ఊళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దాదాపుగా మా ఊళ్ళో 90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పెన్షన్స్ కూడా మా ఊళ్ళో ఇంతకుముందుకు ఒక 70 పెన్షన్లు ఇప్పించాము మేము సర్పంచ్ అయినాక. ఒక రేషన్ కార్డ్స్ ఒకటి రాలేదు. ఇప్పుడు దరఖాస్తు ప్రజాపాలన భాగంగా దరఖాస్తు చేసుకోమంటారు. దరఖాస్తు ప్రజలకు చెప్పి చేపిస్తున్నాము. ఇంకొకటి మేము గత ఎలక్షన్ల కంటే ముందు మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు అవన్నీ కూడా పూర్తి చేసి నిధులు వచ్చేలా చేయాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకేం పెండింగ్ ఏమేమి ఉన్నాయి? పెండింగ్ సూర్యపల్లి బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది. సూర్యపల్లి టు శివారెడ్డిగూడెం వరకు ఓకే లో లెవెల్ బ్రిడ్జ్, అది కూడా కంప్లీట్ చేయాలని ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంత తొందరగా చేస్తే అంత రవాణా సౌకర్యం 2 గ్రామాల మధ్యన పెరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. రానింగపల్లి టు రెడ్డినగర్ వరకు రోడ్డు మధ్యలో ఆగింది. సగం వరకు అయిపోయిన తర్వాత ఇంకా శాంక్షన్ రావాలని చెప్పేసి అది కూడా కొంచెం ఆగింది. అది కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కుమార్ గారు చొరవ తీసుకొని అది కూడా పూర్తయ్యేలాగా చూడాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. ఇంకోటి మా బ్రిడ్జ్ కూడా రెడ్డినగర్ మన శివారెడ్డిగూడెం మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది. అది కూడా పనులు నత్తనడకం నడుస్తున్నాయి.
ఎమ్మెల్యే గారు చొరవ చూసుకొని అది కూడా తొందరగా పూర్తయ్యేటట్టు చూడాలని ఎమ్మెల్యే గారు కొంతమంది పింఛన్ వస్తలేదు అంటారు, దానికి మీ ఎట్లుంది? ఇప్పుడు మేము దాదాపు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు 70 పెన్షన్ దరఖాస్తు ఇచ్చినా రావట్లేదు అంటారు. అంటే టెక్నికల్గా కొన్ని ప్రాబ్లం వల్ల రాలేదు. కొంచెం భూమి ఎక్కువ ఉండడం, కొందరికి ఇన్కమ్ సర్టిఫికేట్ టైంకి ఇవ్వకపోవడం, ఇప్పుడు అవన్నీ ఇవ్వడం వల్ల కొంచెం టెక్నికల్గా వెహికల్స్ ఉండడం, కార్ ఉండడం అలాంటి ఉండడం వల్ల కొందరికి పెన్షన్ రాదు. అవన్నీ పూర్తి చేస్తారా ఈ మధ్య? ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అందరికీ ఇస్తామని హామీలు ఇచ్చారు. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది? గతంలో మా ఊళ్ళో 20 ఇండ్లు శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు అవి కొనసాగిస్తారా తీసేస్తారా ఈ ప్రభుత్వం అనేది ఇంకా తెలియదు. మీ ద్వారా నడుస్తుంది గ్రామానికి ప్రతినిధి అంటే ఇంకా వీళ్ళు కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచన చేస్తారో ఇంకా విధి విధానాలు అనేది ఇంకా తెలియదు కాబట్టి ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఇప్పుడు గతంలో ఇచ్చిన 20 ఇండ్లు శాంక్షన్ ఉండే, ఆ శాంక్షన్ అవే ఇస్తారా లేకపోతే అవన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా ఇస్తారా? ఇప్పుడు ఇస్తానే అంటారు కదా. అంటారు కానీ మరి ఇప్పుడు అవి క్యాన్సిల్ అయినట్ట ఉన్నట్ట పబ్లిక్ అడుగుతారు. అవి ఉన్నాయా మాకు శాంక్షన్ చేసినాయి, కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు అప్పుడు శాంక్షన్ అయినట్టు. ఇప్పుడు మరి అవే కొనసాగుతాయా, కొనసాగిస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా దరఖాస్తు తీసుకుంటారా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది పబ్లిక్. మమ్మల్ని కూడా అడుగుతారు అందరూ, ఇప్పుడు వస్తాయా రావా అనేది. పాత మీరేం చెప్తారు జనాలు? ప్రొసీడింగ్ ఇచ్చినవి అయితే కంపల్సరీ రావాలి. ఇక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంకులు నడుపుతున్న యాజమానులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పెట్రోల్ బంకులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పెట్రోల్ బంక్ యాజమానులు. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులలో గాలి చెక్ చేసుకోవడానికి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తిని పెట్టి సౌకర్యం కల్పించాలి. త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం, ఎమర్జెన్సీ కాల్స్ మాట్లాడే ఫోన్, మొబైల్ సౌకర్యం, కంప్లైంట్ బాక్స్, ప్రథమ చికిత్సా కిట్, చమురు నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునే సౌకర్యం, నోటీస్ బోర్డ్, బిల్ సౌకర్యం కల్పించాలి. ఇవి ఏవీ కల్పించకపోవడంతో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పెట్రోల్ బంకులపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజాపాలన అభయహస్తం పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ కౌడె మహేష్ కుర్మా కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 2వ రోజున మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో గల రైతు బజార్లో నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్య, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ టిఎస్విఎన్ త్రిలేశ్వరరావు గార్లతో కలిసి పరిశీలించిన మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడె మహేష్ కుర్మా. ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడె మహేష్ కుర్మా మాట్లాడుతూ లబ్ధిదారులకు లాంఛనంగా దరఖాస్తులను అందజేసి ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొలనుపాక స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భైరి విశ్వనాథంకు ఘన సన్మానాన్ని నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో స్నేహ యూత్ అసోసియేషన్ 1987, 1988 10వ తరగతి క్లాస్మేట్ బ్యాచ్ ఆధ్వర్యంలో చిన్ననాటి మిత్రులు బైరి విశ్వనాథంకు ఉత్తమ రిపోర్టర్గా అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ కొలనుపాకలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆత్మీయ మిత్రులు మాట్లాడుతూ TR9 యాజమాన్యం విశ్వనాథం సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఉత్తమ రిపోర్టర్గా అవార్డు ఇవ్వడం హర్షణీయమన్నారు. నిష్కల్మషముగా వార్తలను సేకరించి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీడియా రంగంలో రాణించడం అభినందనీయమన్నారు. సమాజంలో ఉన్న సమస్యలను వెలికి తీయడంలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఉత్తమ రిపోర్టర్గా అవార్డు పొందడాన్ని అభినందిస్తూ స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైరి విశ్వనాథం గౌడ్ను సన్మానించారు. ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ నా చిన్ననాటి మిత్రులు సన్మానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క మిత్రునికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయుల సంఘం గుండాల మండలం అధ్యక్షులు, అనంతారం గ్రామం హైస్కూల్ హెడ్ మాస్టర్ వంగవీర రఘు, మారుపాక రాజిరెడ్డి, నంగునూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. TR9 టీవీలో ఉత్తమ అవార్డు పొందినందుకు అందరికి గర్వకారణం. మా క్లాస్మేట్లకు అందరికీ ఇంకా ఎన్నో ఉత్తమ అవార్డులు రావాలని కోరుకుంటున్నాం. మా క్లాస్మేట్ తరఫున మీడియా అంటే పవర్ఫుల్ ఇండియాలో, కానీ నిష్పాక్షపాతంగా ఎవరికి బాయిబంద్ చేయకుండా అందరికీ మంచి రిపోర్టర్గా ఉత్తమ అవార్డు కాదు స్టేట్ లెవెల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ అందరికి నిష్పాక్షపాతంగా చిన్న పెద్ద లేకుండా అందరికీ మంచి రిపోర్టర్గా కావాలని ముందుగా కావాలని కోరుకుంటూ ఈసారి ఢిల్లీలో సమానం చేద్దాం మామకు. జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, స్వప్న దంపతుల పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని మండల జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పల రమేష్, స్వప్న దంపతుల 22వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో శాలువా కప్పి మిఠాయిలు తినిపించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా మండల జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు పెళ్లిరోజు జరుపుకుంటున్న దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ యూనియన్ తరపున పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపి సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. అందరి సహాయ సహకారాలతో అసోసియేషన్ను ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈరోజు డిసెంబర్ 29 శుక్రవారం 2023 నేను ఉప్పల రమేష్, రాజపేట మండల జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు, ఉప్పల స్వప్న 22వ వివాహ దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన రాజపేటలోని జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో మా జర్నలిస్ట్ మిత్రులందరూ కలిసి వివాహ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మమ్మల్ని శాలువా పూలమాలతో సత్కరించి అదేవిధంగా మిఠాయి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆవిర్భావం అయినప్పటి నుండి మేమందరం మా కుటుంబ సభ్యులైన జర్నలిస్టులకు వివాహ దినోత్సవాలు, విశేష కార్యక్రమాలు అందరూ మేము ఒక కుటుంబ సభ్యులుగా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అదేవిధంగా మండలంలో సేవా కార్యక్రమాలు, ఎల్లేని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా పత్రికా పరంగా జర్నలిస్టు అనే పదానికి అర్థం, ఆ యొక్క లక్ష్యం, దాని యొక్క వివరణ తెలిపే విధంగా మేమందరం నడుచుకుంటూ సమాజంలోని వ్యక్తిగత సామాజిక సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం మేము మా కలం ద్వారా మేము నిరంతరం శ్రమించి ఎన్నో సమస్యల పరిష్కారానికి మేము కృషి చేశాము. అదేవిధంగా మేము కొనసాగుతున్న పత్రికకు మాకు ఎంతో గుర్తింపు వచ్చే విధంగా మా రాజపేట జర్నలిస్ట్ అసోసియేషన్ కొనసాగుతూ వచ్చింది. ఇలాగే మున్ముందు కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ మేము ముందుకు సాగుతామని
రాయపేట మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ మాకు ఇలాగే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా యొక్క వివాహ దినోత్సవ కార్యక్రమాలను ఇంత సంతోషంగా ఆనందంగా జరిపినందుకు మా జర్నలిస్టు మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టం జీవో నెంబర్ 23ను రద్దు చేయాలని భారత న్యాయవాదుల సంఘం ర్యాలీ చేపట్టింది. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టం జీవో నెంబర్ 23ను రద్దు చేయాలని భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. భారత న్యాయవాదుల సంఘానికి మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, జనసేన శ్రేణులు, ప్రజా సంఘాలు జీవో నెంబర్ 23ను రద్దుపరిచే వరకు మేము ఉండి పోరాడుతామంటూ భరోసాను కల్పించిన టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి సూగవాసి బాలసుబ్రహ్మణ్యం, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి న్యాయవాదులు, ప్రజా సంఘాలతో కలిసి ర్యాలీగా ముందుకు సాగిన పార్లమెంటు పట్టణ టీడీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ సర్కిల్ మీదుగా 3 రోడ్ల కూడలి వరకు సాగింది ఈ ర్యాలీ. కూడలిలో మానవహారం నిర్వహించి నిరసనలు తెలియజేసిన న్యాయవాదులు, నాయకులు, ప్రజా సంఘాలు. సూగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆస్తులకు భద్రత లేని జీవో నెంబర్ 23ని వెంటనే రద్దు చేయిస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ప్రతినిధి భానుప్రకాష్ ఖాద్రవలి గారికి దయచేసి కొంతమంది పేర్లు గుర్తున్నాక ఏమనుకోవద్దు. ఇక్కడ ఈ సమావేశం సెమినార్ లాగా చెప్పలేం, కానీ ఒక 3 నిమిషాలలో అసలు ఈ చట్టం ఏముంది, దీంట్లో ఉన్న ప్రమాదం ఏంది అనేది జస్ట్ ఒక 3 నిమిషాల్లో నేను చెప్తాను. దయచేసి దాన్ని అర్థం చేసుకొని మిగతా వాళ్ళందరికీ కొత్తదే ఈ చట్టం. ఎవరికి కూడా ఈ చట్టం గురించి చివరికి న్యాయవాదులకు కూడా తెలియకుండా ఈ ప్రభుత్వం తెచ్చివేసింది. దీన్ని ఈ చట్టం అంటే ఏంది, అసలు ఈ చట్టం దేశంలో ఎక్కడైనా ఉందా? దేశంలో ఎక్కడా కూడా ఈ చట్టం లేదు. మరి ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చింది? అసలు ఈ చట్టం అంటే ఏంది? ఇవి 2 మాటలు మనం అర్థం చేసుకుంటే సంక్షిప్తంగా మన పల్లె భాషలోనే చెప్తాం. ఇప్పటి వరకు మనకు పీకేటీ భూములకు, పట్టా భూములకు మామూలుగా ఏముంటుంది, పట్టాదారు పాస్బుక్, దానికంటే ముందు ఒరిజినల్ ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, దానికంటే ముందు ఆర్ఎస్ఆర్ ఇవి ఉంటాయి ఒరిజినల్. దానికి పీకేటీ భూములకైతే అసైన్మెంట్ రికార్డు, పీకేటీ రిజిస్టరు, 10-1 అడంగలు, 1B నమూనా, వీలైతే డి ఫాము, ఇవన్నీ ఉంటాయి. ఈ రికార్డ్ అంతా కూడా ఏమీ ఉండదంట ఈ చట్టం వస్తే. ఉండకుండా ఏం చేస్తున్నారంటే, ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు మనకు. ఎంఆర్ఓ కాకుండా టీఆర్ఓ, టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్, టీఆర్ఓ అంటారు. ఎంఆర్ఓ బదులుగా టీఆర్ఓ వస్తాడు. ఈ టీఆర్ఓ అని అతను ఏం చేస్తాడంటే, మనకు సంబంధించిన రికార్డులన్నీ రద్దు చేసి ఎక్కడ సమావేశానికి వచ్చిన సుబ్రహ్మణ్యం గారికి చప్పట్లతో అందరూ కూడా ఆహ్వానం చెప్పాలని కోరుకుంటున్నాను. కాబట్టి మిత్రుస్టర్లో మన పేరు నమోదైన తర్వాత అది ఎవరైనా నాది అని క్లెయిమ్ చేస్తే, నాకు ఇవ్వకుండా ఇంకొక నా భూమి మీద వేరే ఆయనకి ఇచ్చాడని చెప్పి లేకుండా ప్రజాస్వామ్య దేశం అనేదే లేదు. కానీ ఈ చట్టంలో క్లియర్గా ఉన్నది ఏంటంటే, జడ్జిలే అవసరం లేదు, కోవానికి సంబంధించిన రికార్డు మాత్రమే ఇచ్చే హక్కు ఉంది. కానీ టైటిల్ను హక్కును నిర్ధారించే రైట్ రెవెన్యూ అధికారులకు లేదు అని స్పష్టంగా ఉన్నప్పటికీ మన ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఆ రెవెన్యూ అధికారులే జడ్జిలుగా మారిపోండి అని చెప్తాంది. అంటే ఇక్కడికి వచ్చేసారు,
ఇప్పుడు రాయచోట నందలూరు మండలంలో నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎల్లటూరి శ్రీనివాసులు రాజు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో నూతన జనసేన పార్టీ కార్యాలయంను ప్రారంభించిన ఎల్లటూరి శ్రీనివాసులు రాజు నందలూరు మండలంలో జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు కవాతులు నిర్వహించారు. నాగిరెడ్డిపల్లి నుండి పార్టీ కార్యాలయం వరకు జనసేన పథకాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలపై యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎల్లటూరి శ్రీనివాసులు రాజు మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేస్తారని అనుకోలేదన్నారు. ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి సపోర్టు చేశారన్నారు. అతి త్వరలో సైకో ప్రభుత్వం పోవాలి, ప్రజా ప్రభుత్వం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత పెద్దగా ర్యాలీ జరిగి ఇంతగా భారీగా సభ సక్సెస్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ప్రజల్లో స్పందన బాగా వచ్చింది. ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జనసేన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సహకరించి సపోర్ట్ చేస్తున్నారు. తొందరలో అతి త్వరలో 100 రోజుల్లోనే ఈ సైకో ప్రభుత్వం పోవాలి, ప్రజా ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో ఇంతమంది ఈ సభను సక్సెస్ చేయడానికి ముందుకొచ్చారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సైకో ప్రభుత్వం తొందరలో అతి త్వరలో వెళ్ళిపోతుంది, ప్రజా ప్రభుత్వం వస్తుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.